హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో హైటెక్ సిటీ దగ్గర ఒక ప్రీమియం ప్రాజెక్ట్ అయితే ఉందండి, విత్ లో డెన్సిటీ ప్రాజెక్ట్ అనమాట. సో ఈ హైటెక్ సిటీ ఏరియాలో ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి ఏదో బెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పాలండి. ది 41 వెస్ట్ అనే ప్రాజెక్ట్ అండి, బై సావ్యా రియాలిటీ. సో ఈసారి 2.45 ఏకర్స్లో మనకు సింగిల్ టవర్ అయితే ఉంటుందండి. ఫ్లోర్కి 8 ఫ్లాట్స్ అయితే ఉంటాయి. సో కంప్లీట్గా 3.5 అండ్ 4.5 BHK అపార్ట్మెంట్స్ అండి. G+19 ఫ్లోర్స్ మాత్రమే ఉంటాయి. సో 151 ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయండి 2.45 ఏకర్స్కి. అలాగే 67% ఓపెన్ స్పేస్ అయితే ఉంటుంది. అలాగే అపార్ట్మెంట్ సైజెస్ కూడాను బిగ్ సైజెస్ అపార్ట్మెంట్స్ అండి. 355, 444, 5555 సైజెస్లో, ఈ 3 సైజెస్లో అయితే ఫ్లాట్స్ అయితే ఉంటాయన్నమాట. సో హైటెక్ సిటీ దగ్గర అడ్జసెంట్స్ యశోద హాస్పిటల్ పక్కన ఉంటుందండి. ఈ పక్క చూస్తే మనకు సింధు హాస్పిటల్ అయితే ఉంటుంది, ఒక సైడ్ యశోద హాస్పిటల్ అయితే ఉంటుంది. సో కనెక్టివిటీస్ చూద్దాము. ఇది మన మెయిన్ రోడ్కి, హైటెక్ సిటీ రోడ్కి కనెక్టివిటీ. ఇక్కడ నుంచి దీనికి ఆపోజిట్లోనే మనకు టెర్మినస్ వాళ్ళ అప్కమింగ్ ప్రాజెక్ట్ అయితే ఉందండి. ఇక్కడ మనకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA ఉంది. ఇక్కడైతే మైహోమ్ వాళ్ళ అప్కమింగ్ ప్రాజెక్ట్ అయితే ఉందన్నమాట. ఇటు వెళ్తే మాదాపూర్ వెళ్తాము. సో ఈ ప్రాజెక్ట్కి యశోద పక్కన చూస్తే అరవింద్ వాళ్ళ, అరో రియాలిటీ వాళ్ళ కోహినూర్ అయితే ఉంది, ది పాల్ అయితే ఉంది. ఈ రోడ్ నుంచి వచ్చినట్లయితే మనకు మీనాక్షి స్కై లాంచ్ దగ్గర కనెక్ట్ అవుతుందండి. ఇక్కడ చూస్తే హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ ఉంది. ఇక్కడ మనకు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అయితే ఉందన్నమాట. సో మనకు అన్నిటికీ మంచి కనెక్టివిటీస్ ఉన్న ప్రాజెక్ట్ అండి. అలాగే లో డెన్సిటీ అపార్ట్మెంట్స్. అలాగే ఇక్కడ నియర్ బై చూస్తే హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. సో మన ప్రాజెక్ట్ నుంచి ఈజీగా హైటెక్ సిటీ మనకు IT పార్క్స్ కానివ్వండి, ఇంకొక సైడ్ గచ్చిబౌలికి కానివ్వండి, ఇంకొక సైడ్ కూకట్పల్లి, JNTU, వీటన్నిటికి కూడా ఈజీగా వెళ్ళొచ్చు. అలాగే ఇంకొక సైడ్ మాదాపూర్ కూడా ఈజీగా అయితే మనకి యాక్సెస్ అయితే ఉంటుందండి. సో ప్రీమియం ప్రాజెక్టు 2.45 ఏకర్స్లో ఓన్లీ 151 ఫ్లాట్స్ అయితే ఉంటాయి. G+19 ఫ్లోర్స్ అయితే ఉంటుందండి. 3.5 BHK, 4.5 BHK మనకు ఈ అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. ఫ్లాట్ సైజెస్ కంప్లీట్గా 3 సైజెస్ అయితే ఉంటాయండి. 355, 444, అలాగే 5555 ఈ సైజెస్లో అయితే ఉంటాయన్నమాట, ఈ 3 సైజెస్లో. అలాగే ఈ ప్రాజెక్ట్ కానీ చూసినట్లయితే మనకు సావ్యా రియాలిటీ వాళ్ళ ప్రాజెక్ట్ అండి, ది 41 వెస్ట్ అనమాట. అపార్ట్మెంట్ కాస్ట్ చూసినట్లయితే 4.5 CR నుంచి స్టార్టింగ్ ఉంటుందండి. అలాగే ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే ఆల్ ఫ్లాట్స్ కార్నర్ ఫ్లాట్స్ ఉంటాయి. అలాగే 2 ఎక్స్క్లూజివ్ కారిడార్స్ అయితే ఉంటాయి. అలాగే 3 వేరియంట్స్లో మనకు ఫ్లాట్ సైజెస్ అయితే చెప్పాను కదండి. 355, 444, 5555 SFT సైజెస్ అయితే ఉంటాయి. అలాగే మనకు ఎక్స్క్లూజివ్ జూనియర్ సూట్స్ ఫర్ కిడ్స్ అయితే ఉంటాయి. అలాగే మనకు డెక్ గార్డెన్ ఆన్ ఎవ్రీ ఫ్లోర్. అలాగే 40% మనకు ఓపెన్ స్పేస్ ఉంటుంది. సో లెస్ డెన్సిటీ, 60 ఫ్లాట్స్ పర్ ఏకర్ అయితే వస్తుందండి. అలాగే కిచెన్ గార్డెన్ అయితే ఉంటుంది, ప్రైవేట్ లిఫ్ట్స్ అయితే ఉంటాయి, సపరేట్ మేడ్ రూమ్స్ కూడా ఉంటాయండి. అన్ని ఎమ్యూనిటీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఎవరైతే ఈ ఫ్లాట్ సైజెస్ 4.5 CR నుంచి స్టార్ట్ చేసి చూస్తున్నారో వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ప్రాజెక్టు విత్ లో డెన్సిటీ ప్రాజెక్ట్ అని చెప్పాలి. అలాగే మనకు ఫ్లోర్కి మనకి 8 ఫ్లాట్లు అయితే ఉంటాయండి. మంచి కనెక్టివిటీస్ ఉన్న ప్రాజెక్టు. అలాగే మనకు ఎమ్యూనిటీస్ కూడాను అన్ని ఎమ్యూనిటీస్ అయితే ఇస్తున్నారనమాట. క్లబ్ హౌస్ కూడా ఉంటుంది, క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్ కూడా ఉంటాయండి. ఎమ్యూనిటీస్ పరంగా చూసినట్లయితే మనకు అన్నీ ఉంటాయన్నమాట. యోగా కానివ్వండి, మనకు ఇండోర్ గేమ్స్ కానివ్వండి, తర్వాత ఇవన్నీ అయితే ఉంటాయి. జిమ్, యోగా, తర్వాత ఇవన్నీ అయితే మనకైతే ఉంటాయి. లైఫ్ స్టైల్ బేసిస్ కోసం మనం చూస్తే బిలాట్స్ కానివ్వండి, తర్వాత క్రెచ్ కానివ్వండి, టేబుల్ టెన్నిస్, తర్వాత మనకు ఇవన్నీ అయితే ఉంటాయండి. వీటితో పాటు కానీ చూసినట్లయితే అన్నీ మనకు లైబ్రరీ, తర్వాత మనకు లోపల ఇన్సైడ్ చూసినట్లయితే లైబ్రరీ, లాబీసు, ప్లాంటర్సు, రిసెప్షన్ లాబీసు, బ్యాంక్వెట్ హాలు, బిజినెస్ లాంజెస్, తర్వాత ఇవన్నీ అయితే ఉంటాయండి. క్యాఫెటేరియా ఇవన్నీ అయితే ఉంటాయి. అలాగే వీటితో పాటు మనం చూసినట్లయితే మంచి కనెక్టివిటీస్ విత్ మంచి స్పెసిఫికేషన్స్తో ఉన్న ప్రాజెక్ట్ అండి. సో ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ మీకు మరింత ఇన్ఫర్మేషన్ కావాలి, సైట్ విజిట్ చేయాలంటే వాళ్ళ వెబ్సైట్ ఒకసారి చెక్అవుట్ చేయండి, మీకు అన్ని డీటెయిల్స్ అక్కడ దొరుకుతాయి. అలాగే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి వీడియోని అయితే షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే మన వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లింక్ను డిస్క్రిప్షన్లో ఇస్తానంటే దాంట్లో ఫాలో అవ్వండి. సో దాంట్లో లేటెస్ట్ అప్డేట్స్ అన్ని దాంట్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.